ఆగస్టు 25వ తారీఖు సామాన్య కాలంలో 21వ ఆదివారము. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1-15 నుండి 18 వచనముల వరకు. యెహోషువ ఇజ్రాయేలు గోత్రములన్నిటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లెక్కకులు 50 సమక్షమున ప్రోగేరి. యెహోషువ వారితో ఇట్లా నేను 50 పలుకులివి. పూర్వము అబ్రాహాము, నాహోరు వారి తండ్రి అగు తేరా యూఫ్రటీసు నదికి ఆవలి నివసించుచు అన్య దైవతలను కొలిచిరి. కాని మీరు యావేను పూజింప నొల్లనిచో మరెవరిని పూజింపగోరుదురు నేనే నిర్ణయించుకొనుడు. మీ పితరులు యూఫ్రటీసు నది ఆవల కొల్చిన దేవతలలో మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులకు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబమును మాత్రము యావేనే ఆరాధింతుము. ఆ మాటలు విని ఇజ్రాయేలు ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవత్వములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొని వచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యము చేసినది అతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది అతడి కాదా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేము యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. నేను ప్రభునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము అతనిని కీర్తింతును. ప్రభు నాకు చేసిన మేలుకగాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులు ఆలించును. కానీ అతడు దుష్కార్యము చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేరు మాసి పోవునట్లు చేయును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చెరువులోనే ఉండును. బాధ వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టినట్టు, కానీ ఆ విపత్తులన్నిటిని నుండి ప్రభువు అతనిని సంరక్షితుగా కాచి కాపాడును. అతని ఆమెకు ఒకటియు విరగదు, అతని ఎముక ఒకటియు విరగదు. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. కానీ చెడు అన్నది దుష్టులను నాశనం చేయును, సత్పురుషులను ద్వేషించువారు దండనము బడియుదురు. ప్రభువే తన భక్తుల ప్రమాణమును కాపాడును, అతనిని శరణు వేడువాడు దండనమును తప్పించుకొందును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. 2వ పట్టణము పునీత చిన్నప్పగారు ఎఫీసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుండి 32 వచనముల వరకు. మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభునకు విధేయులైనట్లే మీ భర్తకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై అధికారము వంటిది. క్రీస్తే తన దేహమును స్త్రీ సభకు యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లా ప్రేమించినా దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కు చే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. దివ్యమగు మచ్చు కానీ ముడత కానీ మరెక్కది లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమగు నిర్దోషగు ఉండుటకును ఆయన అట్లు చేసెను.
తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలను. ఏలైనా తన భార్యను ప్రేమించి వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనం ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురు ఒకే వ్యక్తిగా ఐక్యమై అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమును ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించును అని నా భావము. ఇది ప్రభువు వాక్కు. సువార్త పట్టణము. పుణ్య యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 6వ అధ్యాయము 60 నుండి 69 వచనముల వరకు. యేసు శిష్యులతో అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గూర్చి గునుగుచున్నారని గ్రహించి, యేసు, మీకు ఏవగింపుగా ఉన్నదా? అటులైన మనుష్య కుమారుడు తాను పూర్వము ఉన్న స్థలంనకు ఎక్కిపోవుట మీరు చూచినితో ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తనను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించితే తప్ప ఎవడును నా యొద్దకు రానేడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి దిగి వచ్చిన పవిత్రుడు అని గ్రహించితిమి అని అనెను. ఇది ప్రభు సువిశేషము.